ఎవ్రీవన్, ఫ్రంట్ ఇలా ప్యాచ్ వర్క్ ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. కస్టమర్ వచ్చేసి వాళ్ళ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ అయితే ప్రిఫర్ చేశారనమాట. సో అందుకు కట్ చేయడానికి వచ్చేసి నేను ఇలా 2 హ్యాండ్స్ కోసం ఇలా 2 క్యాన్వాసెస్ అయితే తీసేసుకున్నాను కట్ చేసేసి జంపుగా. సో ఇప్పుడు మనము క్యాన్వాస్ అనేది ఎలా కటింగ్ చేయాలో చూసేద్దాం. ఇలా రెండింటిని ఈక్వల్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్కేల్ని అయితే ఉంచేసి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అంటే మనకు స్కాలప్ ఎంత బోల్డ్గా కావాలో చూసేసుకొని ఇలా అయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇక్కడ 0.6 అలా పెట్టేసుకున్నానండి. సో నేను ఈ స్కేల్ సహాయంతో అయితే స్కాలప్ అనేది కట్ చేసేస్తాను అనమాట. సో ఇక్కడ ఉంది కదా, ఈ కొన నుంచి నేను ఇక్కడ 0 అంటే ఈ లెంత్లో స్కాలప్ కావాలంటే ఇక్కడ ఈ కొన నుంచి 0 వరకు లేదా 1 వరకు 2 వరకు 2 ఎనఫ్ అండి. ఇంతకన్నా స్కాలప్ అయితే మంచిగా ఉండదు అనమాట ఇందులో ఈ స్కేల్ సహాయంతో అయితే. సో నేను ఇక్కడ 0 వరకు అయితే మనకి స్కాలప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఇంతకన్నా మనం ఎక్కువ తీసుకుంటే అది ఏమవుతుందంటే మనం హ్యాండ్స్ చేయి ముడిచినప్పుడు అలా అంత స్కాలప్ ఏమైపోతుందంటే మడిగిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ కొన నుంచి ఈ 0 వరకు ఇలా స్కేల్ సహాయంతో అయితే ఈ స్కాలప్ అనేది నేను డిజైన్ చేస్తున్నాను. మార్కెట్లో చాలా స్కాలప్ డిజైన్ చేసుకోవడానికి మనకి స్కేల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. కావాలంటే ఆ స్కేల్ని కూడా యూస్ చేసేయచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఈ స్కాలప్ కన్నా ఎక్కువ పెడితే స్కాలప్ అనేది మడిగిపోతుంది కాబట్టి నేను ఈ స్కేల్ సహాయంతోనే ఇంత మెజర్మెంట్తోనే నేను ఎప్పుడు స్కాలప్ డిజైన్ కటింగ్ అయితే చేస్తానమాట. వచ్చేసి నాకు 5 ఇంచెస్ ఉందన్నమాట. సో నాకు ఈ స్కాలప్ వరకే ఎనఫ్ అనమాట. సో ఈ స్కాలప్ కూడా నాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా స్టిచెస్ అయితే పెట్టేసుకున్నారనమాట. సో ఇక్కడ వరకు అయితే నేను కటింగ్ అన్నది చేసేస్తాను. నుంచి ఈ విడ్త్ అన్నది స్కాలప్ కోసము నేను 0.6 ఇంచెస్ తీసుకున్నానండి. మనకి స్కాలప్ ఎంత అయితే కావాలో అంత అయితే ఈ గ్యాప్ అనేది తీసేసుకోవాలన్నమాట. మోస్ట్లీ ఒక 1/2 ఇంచ్ స్కాలప్ అయితేనే మనకి పర్ఫెక్ట్ కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 0.6 అంటే 1/2 ఇంచ్కి 0.1 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి స్కాలప్ అనేది నేను ఈ స్కేల్ సహాయంతో అయితే డ్రా చేసేసాను అనమాట. ఈ కొన నుండి ఇక్కడ 0 అనేది ఉంది కదండి, 0 సెంటీమీటర్స్. సో అక్కడ వరకు అయితే నేను తీసేసుకొని ఈ ఇలా స్కేల్ అయితే ఉంచేసి నేను ఇలా అయితే సో ఇక్కడ మనకి హోల్ వచ్చేసి 5 ఇంచెస్. సో 5 ఇంచెస్ వరకు అయితే నేను కట్ వర్క్ అనేది డ్రా చేశాను. సో 5 ఇంచెస్ అనేది ఇక్కడికైతే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇది 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా స్టిచెస్ కోసం అయితే పెట్టేస్తాను అనమాట. సో నెక్స్ట్ కటింగ్ అయితే చేసేద్దాం. సో ఫైనలీ హ్యాండ్స్ కోసం స్కాలప్ అయితే ఇలా కటింగ్ అయితే చేసేసాం. కటింగ్ చేసేసుకొని లైనింగ్ క్లాత్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఐరన్ కొట్టేసాను అనమాట. సో ఇక్కడ రిమైనింగ్ వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ బాటమ్ వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసేద్దాం. అండి సో దీన్ని ఇలా ఉంచాను అనమాట. సో ఉల్టా వైపుకి తీసుకొని లైనింగ్ అయితే ఉంచేసి ఇలా ఎడ్జ్కి అయితే ఇలా బాటంలో హ్యాండ్ బాటంలో అయితే ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇది అటు ఇటుగా జరగకోకుండా ఇలా వేసిన తర్వాత ఇలా స్కాలప్ కటింగ్ చేసాం కదండి క్యాన్వాస్ మీద. సో దీనిని ఇలా ఉంచాలన్నమాట. ఈ ఎడ్జెస్ లో మనము స్టిచ్ అనేది వేసేసుకుందాము నీట్గా. స్టిచ్ చేసేటప్పుడు కస్టమర్కి ఇబ్బంది లేకోకుండా అంటే స్టిచెస్ ఓపెన్ అయిపోకోకుండా మనం కటింగ్ చేసేటప్పుడు కానీ ఓపెన్ అయిపోకుండా నేను డబల్ స్టిచ్ అయితే ప్రిఫర్ చేస్తానండి. సో ఇప్పుడు ఒక 0.2 ఆర్ 3 ఇంచెస్ క్లాత్ అయితే ఉంచేసి రిమైనింగ్ వేస్ట్ క్లాత్ ని మొత్తం ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ ఈ లోతు భాగంలో ఇలా ఒక చిన్న కచ్చ అనేది ఉంచేసేయాలండి. సో మనకు అక్కడ రౌండ్ అనేది బాగా తిరగడానికి. మనం స్కాలప్ ని తిరిగేసినప్పుడు స్క్రూ డ్రైవర్స్ అలా యూజ్ చేయకోకుండా ఇలాంటి లూప్
బ్యాక్ సైడ్ ఇచ్చింటాడండి, దీనికి కూడా ఒక యూజ్ ఉంటుంది అనమాట. సో ఇలా మనం స్కాలప్ ని ఇలా షార్ప్ గా చేసుకోవడానికి ఈ లూప్ అన్నది పనికొస్తుంది. సో ఈ స్కాలప్ మొత్తము షార్ప్ గా ఇలా అయితే ఈ లూప్ సహాయంతో అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిపైన ఒకసారి ఐరన్ కొట్టేస్తే మనకి నీట్ గా అయితే వచ్చేస్తుంది ఫినిషింగ్. సో ఇప్పుడు మనం చెప్పాను కదండి, ఇన్విజిబుల్ గా కనిపించాలి అని అన్నప్పుడు మనము ఈ క్యాన్వాస్ హేమింగ్ చేయకోకుండా ఇక్కడ ఎడ్జ్ లో స్టిచ్ అనేది వేసేస్తే ఫినిషింగ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ నెక్ కోసం క్యాన్వాస్ని అయితే ప్యాచ్ వర్క్ కోసం ఇలా అయితే కట్ వర్క్ అయితే నీట్గా కట్ చేసేసుకునేసి మనం ఏదైతే ప్యాచ్ వర్క్ వేయాలనుకుంటున్నామో దానిపైన ఈ క్యాన్వాస్ని గమ్ వైపు నుంచి ఉంచి మనం ఐరన్ బాక్స్తో ఐరన్ అయితే కొట్టేసుకోవాలి. ఆ తర్వాత లైనింగ్ క్లాత్ని అయితే తీసేసుకొని లైనింగ్ క్లాత్ని ఈ క్యాన్వాస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలుపుతూ ఎడ్జెస్లో కట్ వర్క్ మీదగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రిమైనింగ్ క్లాత్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ క్లాత్ పెట్టామనుకోండి అదేమవుతుందంటే మనకి కర్వ్స్ తిరగడానికి అంటే రౌండ్ తిరగడానికి రాదనమాట. అదే తక్కువ క్లాత్ లైక్ 0.3 అలా ఉందనుకోండి మనకి నీట్గా కర్వ్ అనేది కట్ వర్క్ అనేది తిరిగిపోతుంది. ఇక్కడ కొనల్లో వచ్చేసి ఒక చిన్న కచ్చాలు అయితే ఉంచేసుకునేసి ఇలా రివర్స్ అయితే చేసేసుకునేసి ఇంకొకసారి ఐరన్ అయితే కొట్టేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇక్కడ వచ్చేసి ఇలా లోపలి వైపుకి మడుస్తూ ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ప్యాచ్ వర్క్ కోసం ఇలా కట్ వర్క్ని రెడీ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా స్టార్ నెక్ అయితే కస్టమర్ ప్రిఫర్ చేశారండి. సో అది ఇక్కడ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ స్టార్ ఒక కొన దగ్గర మనకి కర్వ్ తిరగడానికి ఒక చిన్న కచ్చ అయితే ఇచ్చేసి ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే నీట్గా అయితే చేసేస్తున్నాను అనమాట. అంటే లైనింగ్ క్లాత్కి ఈ థ్రెడ్తో రెడీ చేసుకున్నాం కదా మనము పైపింగ్ కోసం, దీన్ని అయితే ఉంచేసి ఇలా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటు ఇటుగా క్లాత్ని అయితే ఉంచేసి మనం అంటే ఇక్కడ ఒకటి అటువైపుకి ఒకటి ఇటువైపుకి అంటే ఉల్టా సీదాలు రాకోకుండా అంటే రివర్స్ పడుకోకుండా మనం అయితే ఇలా ఉంచేసి ఇలా దాని మీదిగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకొని ఇలా కచ్చాలు అయితే పెట్టేసుకొని ఇలా షార్ప్గా అయితే చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా థ్రెడ్ పైపింగ్ అయితే చాలా నీట్గా ఇన్విజిబుల్గా వస్తుంది అనమాట. అంటే పైగా కనిపించినట్టు కాకోకుండా మనము స్టిచ్చెస్ లోపలి వైపుకి వెళ్ళేటట్టుగా ఇలా ఇన్విజిబుల్గా ఫ్రంట్ సైడ్ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా ఎడ్జెస్ మొత్తము అంటే లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు కలుపుతూ మనమైతే ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రిమైనింగ్ క్లాత్ మొత్తం అంటే వేస్టేజ్ క్లాత్ మొత్తం మనము ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. అనదర్ సైడ్ కూడా ఇలానే స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ పార్ట్ అన్నమాట. ఈ సైడ్ పార్ట్ని కూడా ఇన్విజిబుల్గా స్టిచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా ఫస్ట్ పైన వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని ఉంచేసి అంటే ఉల్టా సీదాలు చూసుకోవాలండి. ఇక్కడ ఇలా ఉల్టా వైపుకి అంటే స్టిచ్చెస్ వైపుకి ఇలా టర్న్ చేసుకొని ఇలా ఇక్కడ సెంటర్ పాయింట్ వస్తుందండి, అక్కడ రౌండ్ ఉంటుంది అనమాట. ఆ రౌండ్ తిరగడానికి నేను వచ్చేసి ఇట్లా చిన్న కచ్చాలు అయితే ఉంచేసి ఇలా నిదానంగా కర్వ్ అయితే తిప్పుకుంటూ స్టిచ్ అయితే నిదానంగా వేసుకోవాలండి, లేకుంటే అక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా లైనింగ్ వైపుకి ఉంచి ఇన్విజిబుల్గా మనము ఫ్రంట్ సైడ్ కనిపించాలా అన్నప్పుడు ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిగా వచ్చేస్తుంది. ఇలా ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ అన్నది రెడీ అయిపోయింది అనమాట. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ మనము ఫినిషింగ్ ఇవ్వాలి కదా, సో దానికి వచ్చేసి నేను ఇలా కింద కప్ అయితే పెట్టేసి ఇలా నీట్గా వచ్చేటట్టుగా సర్దుతూ అవుట్లైన్ అయితే వేసేస్తాను అనమాట. చూస్తున్నారు కదా ఫ్రంట్ షేప్ అయితే చాలా నీట్గా అనేది వచ్చేసింది. ఇంకా మనము ప్యాచ్ వర్క్ కోసం రెడీ చేసుకున్నాం కదండి పట్టు కట్ వర్క్ క్లాత్ అన్నది, సో ఇలా ఉంచి నీట్గా వేసేసుకోవచ్చు అనమాట. సో కట్ వర్క్ మీదిగా ఇలా స్టిచ్ వేస్తూ నిదానంగా ఇది మొత్తం ఫినిష్ అయితే చేసేసాను.
అనదర్ సైడ్ కూడా ఇలానే ప్యాచ్ వర్క్ అన్నది కంప్లీట్ చేసేసుకోవాలి. మనం ముందే చూసుకొని ఇదనేది కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి ఎక్కడ ఇబ్బంది అయితే కలగదండి. సో కరెక్ట్ మెజర్మెంట్తో అయితే మనకి ఈ ప్యాచ్ వర్క్ అన్నది రెడీ అయిపోతుంది. సో ఇంకా ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది అతికిచ్చేస్తున్నాను అనమాట. దీనికి ఆల్రెడీ 1 ఇంచ్ తేడాతో ఇలా అయితే నేను ఉక్కుల పట్టి కోసము క్లాత్ అయితే కట్ చేసి ఉంచేసాను. కాజాల పట్టి కూడా ఇన్విజిబుల్గా వేస్తానండి. ఇలా అయితే ట్రై చేయండి తప్పకుండా. నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది. కాజాల పట్టి కోసం కూడా 2 ఇంచుల తేడాతో నేను క్లాత్ అనేది కట్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఇలా షార్ప్ చేసుకొని ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటాను. దాని పక్కగా ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తాను. ఇలా 2 ఈక్వాలిటీ చెక్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ అన్నది కట్ చేసేసాను అనమాట. సో ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర 2 ఈక్వల్గా చూసేసుకొని అతికిచ్చేసేసుకొని ఓవర్లాక్ అయితే చేసేస్తానమాట. సో మనం పక్కా మెజర్మెంట్ అయితే కట్ చేసాం కాబట్టి మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు రావడము, ఎక్కువ తక్కువ రావడము అలా అయితే ఉండదండి. నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అంటే లోపల వైపుగా లేయకోకుండా ఇక్కడ ఒక రఫ్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా హ్యాండ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మనం ఆల్రెడీ హ్యాండ్స్ని కట్ వర్క్ చేసి రెడీ ఉంచేసాం కదా. సో ఆ హ్యాండ్స్ని ఇలా అయితే పెట్టి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మీరు బాగా గమనించినట్టయితే మనకి ఇక్కడ కూడా మనం పక్కా మెజర్మెంట్తో అయితే కట్ చేసాం కాబట్టి మనము హ్యాండ్స్ కూడా ఎడ్జస్ట్లో కూడా ఎక్కువ రావడం తక్కువ రావడం అలా ఏం జరగదండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో మనకి అంతా కటింగ్లోనే ఉంటుందండి. సో కటింగ్ చేసుకునేటప్పుడు పక్కా మెజర్మెంట్తో చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో అనదర్ సైడ్ కూడా ఇలానే హ్యాండ్ని అయితే ఉంచేసి ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకుంటున్నాను. సో ఒక 0.2 ఇంచెస్ అనేది ఎక్కువ ఇచ్చిందనమాట నాకు. సో అలా ఉండకోకుండా ఇలా అయితే కట్ చేసుకున్నాను. అంటే తేడా రాకోకుండా మనకి 2 హ్యాండ్స్ కూడా ఈక్వల్ ఉండేటట్టుగా అయితే చూసేసుకున్నాను అనమాట. సో అనదర్ సైడ్ కూడా హ్యాండ్ నుంచేసి ఇలా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసేస్తున్నాను, యాడ్ అయితే చేసేస్తున్నాను హ్యాండ్ని. సో నేనైతే డబల్ స్టిచ్ని అయితే ప్రిఫర్ చేస్తానండి. సో డబల్ స్టిచ్ని ప్రిఫర్ చేయడం చాలా బాగుంటుంది అనమాట. సో కస్టమర్కి కూడా ఒక హోప్ వస్తుంది మన మీద. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ మనకి వీపుకి పట్టి అయితే అతికిచ్చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఫినిషింగ్ టైం వచ్చేసిందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఫినిషింగ్ చేసేటప్పుడు 2 ఈక్వల్గా అయితే ఉంచుకోవాలండి. ఇక్కడ మనం ఫినిషింగ్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్ని ఈక్వల్గా పెట్టేసి అంటే ఆ జాయింట్స్ ఉన్నాయి కదా ప్లస్ గుర్తు రావడానికి వచ్చేసి నేను ఇక్కడ అయితే ఇలా అంటే కరెక్ట్ మెజర్ అయితే చూసేసుకొని అక్కడ ఒక రఫ్ అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ హోల్ వచ్చేసి 5 ఇంచెస్ వచ్చేసింది, అది కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ కరెక్ట్గా ఆ స్టిచ్ ఆ రఫ్ను కలుపుతూ ఇలా స్టిచ్ అయితే వేసేస్తాను అనమాట. సో నేనంతా 2 ఇంచెస్ గ్యాప్ అంటే ఎక్స్ట్రా 2 ఇంచెస్ అడిగేశారండి కస్టమర్. సో ఆ 2 ఇంచెస్ గ్యాప్తో అయితే నేను ఇలా స్టిచ్ వేస్తాను. అప్పుడు మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అయితే ఫినిషింగ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసేసుకొని 5 ఇంచెస్ పెట్టేసుకునేసేసి నేను ఇక్కడ అనదర్ సైడ్ కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇలా మార్క్ అయితే చేసేస్తున్నానండి, అటు ఇటుగా వెళ్ళకోకుండా నీట్గా ఫినిషింగ్ రావడానికి. సో డబల్ స్టిచ్ని అయితే ప్రిఫర్ చేస్తానండి. సో ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసాను అనమాట. ఇంకా సైడ్ వచ్చేసి ఒక 4 స్టిచెస్ అయితే స్ట్రైట్గా వేసేస్తాను. ఇలా ఫైనల్గా మనం బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తామన్నమాట. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా వీడియో మీకు రాకపోయినా లర్నర్స్కి కానీ బిగినర్స్కి ఉంటారు కదా, సో వాళ్ళకి ఎటువంటి బ్లౌజ్ డిజైన్స్ కానీ కటింగ్స్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ ఏది కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలపండి.
చాలా మంచిగా వచ్చిందండి. కస్టమర్ ఈ ఒక్క బ్లౌజ్ లోనే ఇలా ఫ్రంట్ ప్యాచ్ వర్క్ విత్ స్కాలప్ అడిగేశారు, ప్రిన్స్ కటింగ్, ఫ్రంట్ హుక్, బ్యాక్ కూడా ప్యాటర్న్ నెక్ అన్నమాట. సో ఇలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.